రన్నింగే ప్రొఫెషన్ అని రన్నింగ్ ప్రేమించే వాళ్ళు చాలామంది అందరం కలిసి ఒక సిటీలో అందరికి అవకాశాలు ఉంటాయి, పార్కులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది. అట్లా రూరల్లో అసలు ఎవరు పరిగెత్తారు, రోడ్డు మీద పరిగెస్తే వింతగా కూడా చూస్తారు. అలా కాకుండా మేము ఈ తెలంగాణ మొత్తంలో కూడా ఒక రన్నింగ్ ఆర్గనైజేషన్ చేసేసి డిస్టిక్లో ప్రతి డిస్టిక్లో రన్ కండక్ట్ చేయాలనే ఒక అసోసియేషన్ లాగా తయారైంది. వాళ్ళు నన్ను హెల్ప్ అంటే సపోర్ట్ అడిగినారు. మేము అందరం కలిసి అట్లా 2-3 రన్ కండక్ట్ చేసినాం. జనగామలో, యాదగిరిగుట్టలో, సిద్దిపేటలో, కరీంనగర్లో, గోదావరిఖనిలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లా చాలామంది ఎంతోమంది రన్నర్స్ చాలా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రన్నింగ్ కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందరో డాక్టర్లు కూడా చాలా ముందుకు వచ్చి వాళ్ళ ప్రొఫెషనల్గా డాక్టర్ అయినా కూడా ఈ మధ్యన రన్నింగ్ కమ్యూనిటీ స్టార్ట్ చేసి తెలంగాణ త్రూఅవుట్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారండి. అక్కడ కూడా రెస్పాన్స్ బాగా వస్తుంది కదండి. ఇప్పుడు హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఒకటి ఉంది, అది కోచ్ టు 5K అని ఒక ప్రోగ్రామ్ ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తుంటారు వాళ్ళు. త్రూఅవుట్ సిటీ అన్నిట్లో, ఇక్కడ అల్కాపూర్లో ఉంది, ఒక ఇందిరా పార్క్లో ఉంది, ఎల్బీ నగర్లో ఉంది, నాగోల్లో ఉంది, అన్ని సిటీలో అన్ని సెంటర్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కొత్తగా న్యూ టు రన్నింగ్ వాళ్ళు అందరినీ జాయిన్ చేసి నిన్ననే వెళ్ళి వాళ్ళకు కొంచెం మోటివేషన్ క్లాస్ రమ్మంటే నిన్న వెళ్ళొచ్చాను. నిన్న ఈ టైంకి మార్నింగ్ అక్కడికి వెళ్ళొచ్చాను. అక్కడ 29 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక 500 to 600 మెంబర్స్ కొత్తగా రన్నింగ్ కమ్యూనిటీ. దాంట్లో ఉన్న పిల్లలే అని కాదు, ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారు, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అందరూ వస్తున్నారు. నేను వాళ్ళకి అదే నిన్న చెప్పాను, నేను మీలాగానే అసలు రన్నింగ్ అంటే ఏం తెలియదు, మీలాగానే వచ్చాను, అసలు మీరు ఇంకా ఈ రన్నింగ్ గేర్లో వచ్చిన నాకు అది కూడా లేదు, మీరు కూడా నెక్స్ట్ వరకు మ్యారథాన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ వరకు అని చెప్పాను. వాళ్ళందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. రెగ్యులర్గా అట్లా మేము రన్నింగ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నామండి. తద్వారా ఏంటంటే హెల్త్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మారితే అదొకటి సొసైటీకి బెటర్ కదా.